వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, మిమ్మల్ని మీ కుటుంబం చేసే పనుల్ని ఎలాగైనా తలకిందులు చేయాలని చెప్పి ఒక పర్సను అవకాశాల కోసం వెతుకుతున్నారంట. ఎవరా పర్సను? అలాగే ఇంట్లో వాళ్ళ, బయట వాళ్ళ, ఎందుకు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నాడు అనేది వీడియో ద్వారా చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంజిల్స్ ప్లీజ్ చెప్పండి. వాళ్ళ గురించి ఏవో నిజాలు తెలిసాయంటండి మీకు, అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఏ నిజాలు తెలుసాయంట వాళ్ళ గురించి. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళకి లేనిది వాళ్ళు ఏదైతే స్థితిలో ఉన్నారో ప్రజెంట్, ఆ స్థితిలో మిమ్మల్ని తీసుకురావాలి అనుకుంటున్నారు. అది ఎలా పాసిబుల్? వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళు తప్పు చేశారు, దొరికిపోయారు. సో మీరు జస్టిస్ క్రియేట్ చేసేసుకుంటున్నారు మీ లైఫ్లో మీకంటూ ఒక ఐడెంటిటీ వచ్చేస్తుంది. మీరు మీ కుటుంబం నిలబడిపోతున్నారు అని చెప్పి ఎలాగన్నా సరే మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ పని చేయనివ్వకుండా చూడాలి అని అనుకుంటున్నారంట. అసలు ఆ పని జరగకూడదు. ఎలాగన్నా సరే క్రియేషన్ అనేది ఆపేయాలి. మీ లైఫ్లో జస్టిస్ క్రియేషన్ అనేది ఆపేయాలి అని అనుకుంటున్నారంట. స్పౌస్ పార్ట్నర్, టాక్సిక్ ఫాదర్ అండి. ఇంకా చెప్పండి. ఏడిపించడానికి చూస్తున్నారంట, బాధ పెట్టడానికి, ఎలాగైనా సరే లీగల్ విషయాల్లో ఇన్వాల్వ్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారంట. ఏదైతేనే మొత్తానికి మీ లైఫ్లో మీ ఏదైతే జస్టిస్ జరగాలో అది జరగకుండా ఆపేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి. అండ్ ఫేక్డ్గా ఏదో క్రియేట్ చేద్దాం అనుకున్నారు, బట్ అది కుదరలేదు. సో ఈ విషయాల్లో ఈ విధంగా ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళు మిమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. మీకు జస్టిస్ జరిగిపోతుంది. వావ్! ఇందాక ఇంజస్టిస్ వాళ్ళు చేద్దాం అనుకున్నారు. బికాస్ ఆఫ్ మీకు జస్టిస్ జరుగుతుంది. అంటే ఇన్ని సంవత్సరాలుగా మీరు ఒక మ్యానిపులేషన్‌లో ఏదో ఏమైతది, ఆళ్ళు చెప్తుంది కరెక్టే కదా! ఈ విధంగా వాళ్ళు ఏదైతే చెప్పారో దానికి ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి చాలా అంటే చాలా ఆపర్చునిటీస్ అనేది మిస్ చేసుకున్నారండి. బట్ ఇప్పుడు మీరు మీ సెల్ఫ్ గురించి మీరు తెలుసుకొని, ఎవరేంటో తెలుసుకొని మీరు లైఫ్‌లో ముందుకెళ్ళిపోతుంటే వాళ్ళకి మీ యొక్క లైఫ్ కంట్రోల్ ఒక రకంగా మిస్ అయిపోయింది. ఎందుకంటే డివైన్ ఎవరిని కూడా ఇంకొకటి కంట్రోల్‌లో ఉండాలని అనుకోదు. అందరూ కూడా ఈక్వలే కదా! సో వాళ్ళేంటి జెలస్‌తో ఏంటంటే ఎలాగన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అనారోగ్యం వచ్చేలాగా చేస్తున్నారంట. వుడెన్ ఏరియాస్‌లో కూర్చొని ఒంటరిగా కూర్చొని వుడెన్ ఏరియాస్‌లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంట. ఇంకా చెప్పండి ఏంజెల్స్. యెస్, వాళ్ళకి మీరంటే కొంచెం కుళ్ళు ఎక్కువ. మీరు బాగుపడిపోతారని. సో పవర్ సప్లైకి సంబంధించి మీరు ఏదైతే వర్క్ చేస్తున్నామో అప్పుడు కరెంట్ కావచ్చు, లేదంటే మొబైల్‌లో సిగ్నల్ కావచ్చు, నెట్ సిగ్నల్ కావచ్చు. సో ఈ విధంగా వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది మీ పని అవ్వకుండా మీకు ఇంజస్టిస్ జరిగేలాగా వర్క్ చేస్తున్న వాళ్ళకి డిస్టర్బెన్స్ చేయడం, లేదా పవర్ సప్లై తీసేయడం, లేదంటే కావాలని చెప్పి అల్లరి చేయడం. ఈ విధంగా వాళ్ళు మీ పనిని ఆపడానికి చూస్తున్నారు. ప్రతి క్షణం చూస్తూనే ఉంటున్నారు, అబ్జర్వ్ చేస్తూనే ఉంటున్నారు. మీరు ఏం చేస్తున్నారు, తింటున్నారా, లేస్తున్నారా, నిద్రపోతున్నారా, నెక్స్ట్ ఏం చేస్తారు, ఈ విధంగా ప్రతిదీ కూడా స్టాగ్లింగ్ చేస్తున్నారంట. అండ్ బట్ మీరు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండట్లేదు. ఆబ్వియస్లీ మీరు ఒంటరిగా ఉన్నా మీరు ఒంటరి వాళ్ళు కాదు. అండ్ ఈవెన్ ఆల్రెడీ తెలిసి చెప్పేశారు అండ్ అది కూడా వాళ్ళకి తెలిసిపోయింది. ఏంటంటే సోషల్ మీడియాలోని, అలాగే మీ మీద రీడింగ్స్ తీసుకోవడం, సోషల్ మీడియాలో మీరు ఏం చేస్తున్నారో చూడటం, మీ అకౌంట్ నచ్చినట్లు చెక్ చేయడం, ఈ విధంగా చేస్తున్నారండి. సో వేరే వాళ్ళతో చేతులు కలిపి ఎలాగన్నా సరే ఇబ్బంది పెట్టేయాలి, ఎలాగన్నా సరే వాళ్ళని మామూలుగా ఉండనివ్వకూడదు, బాధ పెట్టాలి. అండ్ మీ లైఫ్లోకి ఆల్రెడీ పార్ట్నర్ ఉంటే వాళ్ళతో మీకు అండర్స్టాండింగ్, వాళ్ళకు ఫుల్ సపోర్ట్ మీకు దొరకడానికంటే ముందే పార్ట్నర్ లేని వాళ్ళ డివైన్ ఫ్లేమ్, వాళ్ళ సోల్మేట్ని మీట్ అవ్వకముందే ఇదంతా జరిగిపోవాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి. 0404 లేదంటే మీకు ఒక సపోర్ట్ వచ్చేస్తుంది, మీ ఫ్యామిలీకి ఒక తోడు వచ్చేస్తుంది అని అనుకుంటున్నారంట. ఇంకా చెప్పండి ఏంజిల్స్. జెలసీతోనండి, ఇందాక కూడా వచ్చింది జెలసీ. అంత జెలస్ ఉంది. మీరంటే కుళ్ళు వాళ్ళకి అసలు నచ్చదు ఒక రకంగా చెప్పాలి అంటే. ఎందుకంటే మీరు ట్రూత్ మీద స్టాండ్ అయి ఉన్నారు. 420, 421, 422, 423. ఓకే, వాళ్ళు ఏంటంటే చాలా ఇన్ఫర్మేషన్స్ని చాలా సంవత్సరాలుగా దాచేస్తున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, మీరు లైఫ్లో సెటిల్ అవ్వకూడదు అన్నదే వాళ్ళ మెయిన్ థింగ్. సెక్యూరిటీ రాకూడదు, అందుకని చెప్పి డిఫరెంట్ బిలీవ్స్ని నమ్ముకొని డైరెక్ట్గా ఏమన్నా చేస్తే దొరికిపోతారేమో అని వేరే రకంగా చేస్తున్నారంట. ఎవరు ఏ రకంగా ఎలా ప్రయత్నించినా సరే డివైన్ ముందు ఎవరు దాంకోలేరండి. ఓకేనా. సో స్టిల్ పాస్ట్ పర్సన్ ఏంటంటే వాళ్ళు ఏదో ఇంకా హోల్డింగ్ ఫ్లవర్స్, అట్రాక్షన్ అనే ఒక మబ్బుల్లో మిమ్మల్ని ఉంచడానికి ట్రై చేస్తున్నారంట.
ఒక మేల్ పర్సన్. అందుకని చెప్పి ఇంకొక పర్సన్ ఏం చేస్తున్నారంటే పాస్ట్ పర్సన్ రాకుండా చేయాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు. ఇంకో పర్సన్ అసలు ఎవరూ రాకూడదని ఫ్యామిలీలో పర్సన్ ఏమో సెటిలే అవ్వకూడదు, మ్యారేజ్ గట్ట ఏమి జరగకూడదు, జరిగిన వాళ్ళు కూడా కలిసి ఉండకూడదు అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. టోటల్గా వాళ్ళు అన్ఎంప్లాయిడ్ అండి. సో ఎవరు ఏమి ఇస్తే అది డబ్బులు తీసుకోవటం, వాళ్ళ పని చేయటం. సో వాటర్కి సంబంధించి సిగ్నిఫికెంట్ వాటర్ ఎలాగైనా సరే బాధ పెట్టాలి అని అనుకుంటున్నారంట. బ్యాలెన్స్ లేకుండా చేయాలి లైఫ్లో అని అనుకుంటున్నారంట. ఏంజల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అది వాళ్ళ ఆలోచనలు అండి. ఓకేనా? అండ్ వాళ్ళు ప్రజెంట్ ఏం చేస్తున్నారు అనేది కూడా. త్వరలోనే మీకు మనీ వస్తుందంటండి, కంగ్రాచులేషన్స్. అండ్ సైన్స్ చూస్తూ ఉండండి. ఏంజల్స్ మీకు సైన్స్ ఇస్తారంట. రిమైన్ పాజిటివ్. ఓకేనా? రిమైన్ పాజిటివ్. అండ్ నో దేనికో అడిగి తెలుసుకుందాం. ఏంజల్స్ నో దేనికి ఏంజల్స్ నో దేనికి మీ గౌరవాలని, మీ కీర్తి ప్రతిష్టలని, ఏదైతే మీరు వెళ్తున్నారో మీ దారిని, లైఫ్ పాత్ని ఖచ్చితంగా వాళ్ళు ఆపలేరు అని చెప్పి డివైన్ క్లియర్గా చెప్పేస్తున్నారండి. ఓకేనా? కన్ఫర్మేషన్. ఎస్, కన్ఫర్మేషన్ అగైన్. ఖచ్చితంగా ఆపలేరండి. మీ మర్యాద వాళ్ళు తీయలేరు, మీరు చేస్తున్న పనిని ఆపలేరు, ఏ రకంగా కూడా ఆపలేరని డివైనే చెప్పేస్తున్నారు. ఓకేనా? సో హ్యాపీగా, జాలీగా మీరు ఏదైతే పని చేసుకుంటున్నారో ఆ పనిని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, మీరు ఇల్లు కోసం కట్టుకోవాలనుకున్న వాళ్ళు, ఇంటికి సంబంధించి మ్యారేజెస్ కోసం మ్యాచెస్ సంబంధించి అది కుదరకూడదు అని అనుకుంటున్నారంట. సో ఏదన్నా మీరు చేస్తున్న పనికి ఆసరాగా తీసుకొని లేదా అవకాశంగా తీసుకొని మిమ్మల్ని వెన్నుపోటు వేద్దామని కూడా ఆలోచిస్తున్నారంట. సో ఎవరైనా కొత్తగా డీలర్స్తో మాట్లాడేటప్పుడు కానీ, ఏదైనా కొత్తగా డీల్స్ చేస్తున్నప్పుడు కానీ, సేల్స్ చేస్తున్నప్పుడు కానీ 1-2 సార్లు చూసుకోండి. ఓకేనా? అండ్ క్లియర్గా మాట్లాడుకోండి. అవతల వాళ్ళకి అవకాశం లేకుండా మాట్లాడుకోండి. ఓకేనా? అండ్ గుడ్ న్యూస్ అనేది రాకూడదు అని చెప్పి అనుకుంటున్నారు. అందుకోసం వాళ్ళు ఆ పనులు చేస్తున్నారు అనమాట. ఏం జరుగుతుంది ఏంజిల్? గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అండి. మీరు ఏదో వర్క్ చేయాలనుకుంటున్నారు కదా, మోర్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోండి అని చెప్తున్నారు. ఏం జరుగుద్ది, ఏం చేయాలి అనేది ఏంజల్స్ని అంటే అడగండి. వాళ్ళు ఏదో రకంగా మీకు ఆన్సర్స్ చెప్తారు. బట్ వన్ థింగ్ మాత్రం షూర్, మీరు ప్రొటెక్టెడ్ అండి. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ పాత్కి అడ్డు రాలేరు, మీ పనిని ఆపలేరని డివైన్ క్లియర్గా చెప్పేశారు. సో వాళ్ళు చేస్తున్న కావాలని డైరెక్ట్గా కూడా మీ పనులు డిస్టర్బ్ చేయడానికి మాట్లాడించడం లాంటివి చేస్తారు. సో అలాంటివి పట్టించుకోవద్దు. ఓకేనా? మీకు ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా డివైన్ అడగండి, ఏం చేసినా అడగండి, నేచర్ని అడగండి. క్లియర్గా మీకు పాత్ చూపిస్తారు. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఇంకా యాక్షన్ తీసేసుకోండి అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. ఓకేనా అండి? ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే పర్సనల్ రీడింగ్ కోసం డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.